ప్రభునామనకు ఘనత కలుగునుగాక. లూకాసు సువార్త 7వ అధ్యాయము 13వ వాక్యం మనం చదువుకుంటున్నాము. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయించిన వారు నిలిచిరి. ప్రియమైనటువంటి దేవుళ్ళని ఇక్కడ మనం గమనిస్తున్నాం. నాయన్ అనేటువంటి ఊరిలో ఒక చిన్నవాడు చనిపోగా, ఒక పడిచివాడు చనిపోగా అతన్ని సమాధి చేయడానికి తీసుకొని వెళ్ళేటటువంటి సందర్భం ఇది. మరియు అందరూ చూస్తుండగా అతను యేసుప్రభు ఆ పాడికి ఆ శవానికి ఎదురుబడి నడుస్తున్నాడు. అతను తన తల్లికి ఒకనొక కుమారుడు. మరి అతను చనిపోయాడు. చనిపోతే ఆ తల్లి ఎంతో వేదన పడి ఏడుస్తూ అందరూ బాధతో ఆ పాడిని మోసుకొని పోతున్నటువంటి సమయంలో ప్రభు ఎదురు వచ్చిన తర్వాత మరి ఆమెను చూచి ఆమెతో చెప్తున్నాడు, అమ్మ ఏడవకు, నేను అతన్ని లేపుతానని ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం గమనిస్తే అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు. ఆమె విధవరాలు, ఆమె ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆయన ఎందుకు కనికరపడి, దేవుని యొక్క కనికరాన్ని గురించి ఇక్కడ చూపిస్తున్నాడు. ఆయన కనికరపడితేనే మనం ప్రభు కృపకి పాత్రలం అవుతాం. అందుకని మనం అడిగేటప్పుడు ప్రభు ఆ కనికరం గల దేవా నీకు స్తోత్రం అని చెప్పుకుంటాం. ఆయన కనికరానికి ఎవరమైనా యోగ్యులం అవుతాం. ప్రార్థన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా ఆయన కృప, ఆయన కనికరం మన చేత చూపించేవాడే. మనం కూడా ఒకప్పుడు అందరం పాపులమే. ఆయనను మనలందరినీ ప్రేమించి ఆయన మహాప్రేమ చేతను, ఆయన మహాకృప చేతను మన మీద కనికరపడి మనలందరి పాప నిమిత్తము ఆ సిలువలో మనకు బదులు ఆయన మరణమై రక్తం చెందించి మనకు విడుదల ఇచ్చినట్లుగా మనం దేవుని ప్రేమను బట్టి, ఆయన కనికరమును బట్టి చూస్తాం. ఎందుకంటే ఆ సిలువలో ఉండి కూడా ఆయన ఏమంటున్నారంటే, తండ్రి వీరేమి చేయుచున్నాడో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని లూకాసు వార్త 23:34 వాక్యములో మనం చూస్తున్నాం. మన పక్షమున క్షమాపణ అడుగుతున్నాడు. అంతమటికే కాదు, ఆయన సుంకపు ముట్టునొద్ద కూర్చున్న మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వాక్యంలో సుంగరి అయినటువంటి మత్తయిని పిలుస్తున్నాడు. అతను పిలిచి తను వెంబడించమని అడుగుచున్నాడు. అతను వెంటనే యేసు ప్రభుని వెంబడించాడు. అతను మత్తయి తన ఇంట్లో అందరికీ భోజనం సిద్ధపరిస్తే అతనితో కూడా భోజనం చేయడానికి పాపులు, సుంకరులు అందరూ కూర్చుండాడు. అయితే పరిసయ్యులు, యూదులు అది చూచి, నీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ భోజనం చేస్తున్నాడు, ఏమిటిది అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు, నేను పాపుల కొరకే వచ్చాను, నీతిమంతుల కొరకు రాలేదు. కనుక నేను బలిని కోరువాడను కాను, కనికరమే ప్రేమిస్తున్నాననే వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడి అని చూస్తున్నాం. యేసు ప్రభు ఎవరిని కూడా శిక్షించినట్టు కానీ గద్దించినట్టు కానీ మనం పరిశుద్ధ గ్రంథంలో చూడలేదు. పాపంతో పట్టుబడినటువంటి పాపాత్మరాలైన స్త్రీని అందరూ రాళ్ళు తీసుకొని వచ్చారు ఆమెను కొట్టి చంపాలని. అయితే ఆయన ఒక మాట వారితో అన్నాడు, మీలో పాపం లేనివారు ఆమెని కొట్టండి అంటే వారు అర్థం చేసుకునే రీతిలో ఆ వారిలో పాపం లేని వారు ఎవరు లేరు. చిన్నవారు పెద్దవారు వచ్చారు, అందరూ పాపం ఉన్నవారే కనుక ఎవరు కూడా ఆమెని రాళ్లతో కొట్టలేకపోయారు. కాబట్టి ప్రభు అడిగాడు, అమ్మ వారెవరు నిన్ను కొట్టలేదా? లేదు ప్రభు అన్నప్పుడు ఆయన అన్నాడు, నేను కూడా నిన్ను కొట్టను అని చెప్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఇక మీదట నువ్వు పాపం చేయకు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, మనమైతే ఏం కోరుకుంటాం? పాపం చేసింది కాబట్టి ఆమెకి శిక్ష కలగాలని కోరుకుంటాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, ఆయన ఒక్కడే ఇలాంటి ప్రేమకరమైనటువంటి కార్యాలు చేశాడు. ఆమెని ప్రేమించి ఆమెని విడిచిపెట్టినట్టుగా చూస్తున్నాం. అంతమటుకే కాదు, నువ్వు పాపం ఇక మీదట చేయకు అని చెప్పాడు. కనుక మనం కూడా ఎంతటి పాపులమైనా ఏదైనా ప్రభు సన్నిధిలో మనం అడిగితే దేవుడు తప్పకుండా మనల్ని క్షమిస్తాడు. కానీ మరలా మనం ఆ పాపంలో పడిపోకూడదు. మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తంలో కడగబడిన వారమై ఆయన కొరకు ఈ లోకంలో జీవించే వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అటు ధన్యత కలిగిన జీవితము మనము కలిగి ఉండినట్లుగా
ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షగా, నీ ప్రేమ ఎంతో గొప్పది, నీ కృప ఎంతో గొప్పది, మీ కనికరం ఎంతో గొప్పది స్వామి. అయ్యా, నశించిపోవచ్చున్న మమ్మల్ని వెతికి రక్షించుకున్న యేసయ్య, నీకు స్తోత్రం నా తండ్రి. మా అపరాధముల నిమిత్తం ప్రాణం పెట్టిన ప్రభువా, నీకు వందనాలు యేసయ్య, స్తుతి యేసయ్య. మేము కూడా నీ రాజ్యంలో చేరినట్లుగా మమ్మల్ని కూడా శుద్ధీకరించి పరిశుద్ధపరిచి రక్తంతో కడిగి నీ రాజ్యమునకు వారసులుగా చేసి పరిశుద్ధపరచమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.